ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. సో ఈరోజు ఏంటి, ఎస్, యూ వర్సెస్ యువర్ పర్సన్, అంటే మీ మరియు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చూద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ మీది ఎలా ఉన్నాయి, మీ ఎనర్జీస్ ఏంటి? ఓకే, చాలామంది మోస్ట్లీ గివింగ్ ఎనర్జీ నుంచి బ్యాక్ స్టెప్పింగ్ వేసినట్టుగా నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే పాస్ట్లో మీరు వ్యక్తులకి గివింగ్ అనమాట, ప్రేమనిచ్చున్నారు, డబ్బులు ఇచ్చున్నారు, అంటే ఇంకా ఓన్లీ ఇవ్వడమే అనమాట, తీసుకున్నది ఏమీ లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఇవ్వడం ఏదైతే ఉండిందో, ప్రేమనిస్తున్నారా, మనీని ఇస్తున్నారా, ఎఫర్ట్స్ ఇస్తున్నారా, టైం ఇస్తున్నారా, ఏదైతే ఉండిందో దానికి ఇప్పుడు బ్రేక్ ఇచ్చినట్టుగా నాకైతే ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ మీ వాల్యూ మీరు ప్రజెంట్ తెలుసుకుంటున్నట్టుగా అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది. అండ్ మీరు ఫెమినైన్ ఎనర్జీ, యాక్చువల్లీ మీ ఎనర్జీ అందరిలో ఉండదు యాక్చువల్లీ. సో ఇట్లాగా మీ వాల్యూ అనేది మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ గివింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ స్టెప్పింగ్ చేస్తున్నారు, బట్ చేస్తున్నారు మిమ్మల్ని పీపుల్, బట్ మీరు అవాయిడ్ చేస్తున్నట్టు, ఎస్కేపింగ్ అవుతున్నట్టుగా ఉండింది వ్యక్తుల నుంచి. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి చూద్దాం. ఓకే యూనివర్స్, వాట్ మై యువర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీ. ఓకే, ఓకే, ఈ పర్సన్ పాస్ట్లో ఎలా వ్యవహరించున్నా బట్ ఇప్పుడు ఇన్నోసెంట్గా బిహేవ్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. బికాజ్ తన షేడ్స్, వ్యక్తుల్ని ఎలా అయితే తన షేడ్స్ చూస్తూ ఉన్నారు, ట్రూ కలర్స్ని చూస్తూ ఉన్నారు, షేడ్స్ని, రూపాయికి రెండు వైపులా ఎలా అయితే ఉండిందో అలా తన చుట్టూ ఉన్న వ్యక్తులు అలా షేడ్స్, కలర్స్ అని చెప్పొచ్చు, కలర్స్ని చూస్తూ ఉన్నారు. సో వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు కూడా ఇప్పటి వరకు నడుచుకున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉండింది. బట్ ఇదంతా కూడా తనకి ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ వచ్చేసరికి ఏమీ మిగలటం లేదు, తనకి లాభం లేదు, నష్టం లేదు. సో ఈ పర్సన్ అయితే మాస్టరింగ్, తను ఎలా ఉండాలి ఏంటి అనేలాగా ప్రిపేర్ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. తను మళ్ళీ ప్యూర్ ఎనర్జీలోకి మారుతున్నట్టుగా అయితే ఇక్కడ చూపిస్తూ ఉంది. తన బిహేవియర్ పాస్ట్లో ఎలా ఉన్నా సరే ఇప్పుడు మళ్ళీ ఇన్నోసెంట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, పాజిటివ్ వేలోకి తాను మార్చుకోవాలని కూడా ఇక్కడ అనుకుంటూ ఉన్నారు. ఈ పర్సన్ తన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు, ఎలాంటి వాళ్ళు అనేది ఇప్పుడు ప్రాపర్గా తెలుసుకున్నారు. వీళ్ళకి బాధ అయితే ఏమీ లేదు, బట్ వీళ్ళు మార్చుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు రైట్. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్.